సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఇళ్ల పేరుతో భారీ మోసం జరిగింది. ఇళ్లు ఇప్పిస్తానని నమ్మబలికి జోషి ప్రసన్న కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు 69 మంది నుంచి భారీగా నగదు దోచుకున్నారు. అయితే ఇళ్లు వస్తున్నాయన్న ఆశతో తాము జోషికి డబ్బు ఇచ్చామని, అతడి నుంచి బీహెచ్ఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ డబ్బులు దండుకున్నాడని బాధితులు వాపోయారు. కిషారెడ్డిపేటలోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్లగా అతడు వాచ్మెన్తో కుక్కలతో దాడి చేయించాడని ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసము డబ్బులు జోజన్ ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు. వేరే కూడా లోపల అపార్ట్మెంట్ లోపల చూపించాడు అనమాట. మేము చూసి నిజంగా నమ్మి డబ్బులు కట్టాము. అలాగనే ఈ ఇంట్లో రెంట్లు కట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఎవరికైనా వస్తుందంటే ఆశ కదా, అలా కట్టాము. వాడేమో మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇంతవరకును మీరే ఏదో రీతిగా మాకు న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం. బెడ్రూమ్ ఇప్పిస్తా అనేసి తాతయ్య గోల్ అంటే అతను జోజీ బ్రదర్ అనే వ్యక్తికి మేము డబ్బులు ఇవ్వటం జరిగిందన్న 2019లో. హాస్టల్ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాననేసి మోసం చేస్తున్నారన్న. జోజీ బ్రదర్ అనే అతను ఆధార్ కార్డు ప్రకారం అతను తాతయ్య గోలే అనేది ఉందన్న, అతనికి ఇచ్చాము. అతను ప్రసన్న కుమార్కి ఇచ్చానని చెప్తున్నాడు. 69 నెంబర్స్ అన్న, అంటే మాకు తెలియకుండా ఆయన అడిగితే చెప్పిన లిస్టు ఇలా నేను మోసం చేశాను, నేను ప్రసన్న కుమార్కి ఇచ్చాను, అతను నాకు కమిషన్ కింద 7 లక్షలు 6 లక్షలు ఇస్తూ ఉండేటోడు, నేను జనాన్ని పోగు చేసి డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇస్తూ ఉంటానని చెప్పాడన్న. మాకు జోజీ అనే వ్యక్తి తరఫున ప్రసన్న కుమార్ అనే వ్యక్తి పరిచయం చేసి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది. మా దగ్గర కొంతమంది బాధితులు అందరము ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆరా మొత్తం తీయగా 69 మంది డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము, కుక్కలను వదిలిపెట్టడము, ఇదే వ్యక్తులతోని ఫోన్ చేసి మీరు అక్కడ ఉండొద్దు, తక్షణమే వెళ్ళిపోమని మాకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి.